జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరూ నాతో. నీకెందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్, హౌ డు వి ఇగ్నోర్? కానీ ఈ లిమిటెడ్, ఈ తక్కువ స్థాయి ఆలోచన విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించాం, పరిధి దాటి ఆలోచించాం. సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఎంత తపన పడతానంటే, ఇఫ్ బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్, కశ్మీర్ భారతదేశం అదంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. మియాన్మార్లో గొడవలు జరిగితే మనకి ఎందుకు అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది. దాని ప్రకంపన దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే, ఒక 10 సెంట్లు భూమి ఉంటేనే, రోజు 2 సెంట్లు భూమి ఉంటేనే మనం ఎంత తెలుస్తాం. అలాంటిది కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పలేం. మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. ఆవిడ అన్న మాటలు, చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో, పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆయన జస్ట్ ఒక 5 రోజుల కన్నా వెళ్తే ప్రాణాలు పోయినాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్ వెళ్దాం, లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపలతో. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం, మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. అంటే కశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు, అంటే నాకు ఎందుకు కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే, యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా, యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ. అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో, ఇది దేశం అంతా ఇట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్నాను. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయికారిగా మాట్లాడతారన్న, కర్ర సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషం అని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు, ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో? అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి, చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకుంటే ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో. అప్పటికి మధుసూదన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 86 నుంచి 89 దాకా మన్నయ్య గారి చుని గారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. 3 to 4, 86 to 89. ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానాలి, ఇంకా వచ్చి తొలి దశల్లో 89లో స్టార్ట్ అయింది. ఇంకా 90sకి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు. అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే, అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం, ఇది నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు.
వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86, 89లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో నేను పనిచేశాను. చిన్న ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళేవాడు. శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, కానీ 86లో 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. 1-2 రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కాశ్మీరీ పండిట్ ఒక అతను చెప్పాడు, ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు. ఎందుకంటే మా మొహల్లాల్లో, మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య. మీరు యాజ్ ఎ పార్టీ యూ మేక్ వెరీ స్టేబుల్. దిస్ ఇస్ జనసేన డెసిషన్, ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్. అదే కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కాశ్మీర్కి శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. యాజ్ ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని, ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ, టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే, మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు ముందు. నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ కుటుంబం అంతా ఉంది, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం.